అసలు జీడీపీ అంటే ఏంటి? లాస్ట్ 4 డికేడ్స్‌గా లేనిది జస్ట్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్‌లో ఎందుకు ఇది తగ్గింది? దాని వలన మనకి అడ్వాంటేజా? డిసడ్వాంటేజా? కంట్రీ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ని వాటి అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని 3 డిఫరెంట్ వేస్గా డివైడ్ చేశారు. నెంబర్ 1 బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ జాబ్, నెంబర్ 2 బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ అండ్ నెంబర్ 3 బేస్డ్ ఆన్ ఓనర్షిప్. బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ జాబ్లో 3 కేటగిరీస్ ఉన్నాయి. నెంబర్ 1 ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. బేస్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. నెంబర్ 1 ఆర్గనైజ్డ్ అండ్ నెంబర్ 2 అన్ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్ అంటే రెగ్యులర్ అండ్ అష్యూర్డ్ వర్క్స్ ఉంటాయి. అన్ఆర్గనైజ్డ్ యాక్టివిటీస్ అంటే ఏవైతే గవర్నమెంట్తో రిజిస్టర్ అవ్వని ఉంటాయో వాటిని అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటారు. బేస్డ్ ఆన్ ఓనర్షిప్లో కూడా 2 కేటగిరీస్ ఉన్నాయి. నెంబర్ 1 పబ్లిక్ అండ్ నెంబర్ 2 ప్రైవేట్ సెక్టార్స్. ఏవైతే గవర్నమెంట్ అండర్లో ఉంటాయో వాటిని పబ్లిక్ సెక్టార్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ రైల్వేస్, బిహెచ్ఈఎల్ ఎక్సెట్రా. గవర్నమెంట్ అండర్లో లేనివి ప్రైవేట్ సెక్టార్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ హిందుస్థాన్ యూనిలివర్, టిస్కో ఎక్సెట్రా. అన్ని సెక్టార్స్లో వచ్చే ఇన్కమ్ కలిపితే వచ్చే వాల్యూనే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అంటారు. మన ఇండియాలో ఈ జీడిపిని మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వర్క్ చేస్తున్న సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ క్యాల్కులేట్ చేస్తుంది. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 1970s వరకు ప్రైమరీ సెక్టార్ నుంచి ఎక్కువ జీడిపి వచ్చేది. కానీ ఇప్పుడు టెరిషరీ సెక్టార్ నుంచి ఎక్కువ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే టెరిషరీ సెక్టార్స్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయనప్పటికీ మిగతా సెక్టార్స్ గూడ్స్ని కన్జ్యూమర్స్ దగ్గరికి ఇవే తెస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్ ఎక్సెట్రా. మన టెక్నాలజీ డెవలప్ అవడం వలన కమ్యూనికేషన్, సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ కేఫ్ ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ పెరిగింది. దానివల్ల ఇప్పుడు టెరిషరీ సెక్టార్ జీడిపిని లీడ్ చేస్తుంది. ఒక ఇయర్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేస్తే అంటే జనవరి టు మార్చ్, ఏప్రిల్ టు జూన్, జూలై టు సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టు డిసెంబర్ అనే 4 క్వాడ్రంట్ పార్ట్స్ వస్తాయి. వీటిలో సెకండ్ క్వాడ్రంట్ అంటే ఏప్రిల్ టు జూన్లో 23.9% ఆఫ్ జీడిపి తగ్గింది. లాస్ట్ 4 డికేడ్స్గా ఇంత డ్రాస్టిక్ డ్రాప్ ఆఫ్ జీడిపి ఇదే. దీనికి మెయిన్ రీజన్ లాక్డౌన్. ఏప్రిల్లో కంప్లీట్ లాక్డౌన్ వల్ల ఎకానమీ రేట్ చాలా వరకు తగ్గింది. ఏప్రిల్లో ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసెస్ ఆగిపోయాయి. ఓన్లీ పోలీస్ ఫోర్స్, ఫుడ్ ఎసెన్షియల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తప్ప అన్నీ ఆగిపోయాయి. ఏప్రిల్ టు జూన్ అంటే రబీ సీజన్. కంపేర్ టు ఖరీఫ్ సీజన్, రబీ సీజన్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేసే ఇన్కమ్ తక్కువ. అయినా కల్టివేట్ చేయడానికి ల్యాండ్ ఉన్న లేబర్ స్కార్సిటీ, ఫెర్టిలైజర్స్ టైంకి లేకపోవడం అండ్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిజేబుల్ అవ్వడం వల్ల ఇన్కమ్ తగ్గింది. 2019 ఏప్రిల్తో కంపేర్ చేస్తే 2020 ఏప్రిల్కి ఎకానమీ 25% కూడా తక్కువే. మేలో రికవరీ స్టార్ట్ అయిన 2019 మేతో కంపేర్ చేస్తే 2020 మేకి ఎకానమీ రేట్ 40% కూడా ఎక్కువ అవ్వలేకపోయింది. జూన్లో అన్లాక్ 1 వల్ల నాన్ కంటైన్మెంట్ జోన్స్లో కొన్ని యాక్టివిటీస్ మొదలైన 2019 జూన్తో కంపేర్ చేస్తే 2020 జూన్ యొక్క ఎకానమీ రేట్ 55% క్రాస్ చేయలేకపోయింది. టోటల్ ఈ 2020 సెకండ్ క్వాడ్రంట్ని 2019తో కంపేర్ చేస్తే 57% డిక్లైన్ రేట్ వచ్చింది. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ 2019 సెకండ్ క్వార్టర్తో చూసుకుంటే ఏప్రిల్లో ఎలాగైనా అట్లీస్ట్ 40%, మేలో 50%, జూన్లో 70% డిక్లైన్ రేట్ వస్తుంది. అలా చూసుకుంటే మొత్తం ఈ సెకండ్ క్వాడ్రంట్లో 23.9 కాదు 47% జీడిపి డ్రాప్ ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మన గవర్నమెంట్ మాత్రం 23.9% నిజమని చెప్పింది. జూన్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ ఇండియా జీడిపి 2020-2021 అకాడమిక్ ఇయర్లో కూడా 4.5% తగ్గుతుందని, మళ్ళీ 2021-2022 అకాడమిక్ ఇయర్లో బౌన్స్ బ్యాక్ అయి 6% పెరుగుతుందని చెప్పింది. ఈ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది 1945లో డిసెంబర్ 27న 29 కంట్రీస్తో ఫామ్ అయి ఇప్పుడు 189 కంట్రీస్ని దీని మెంబర్షిప్గా చేసుకుంది. మన ఇండియా కూడా దీనిలో ఒక మెంబర్. దీని హెడ్ క్వార్టర్స్ యుఎస్లో వాషింగ్టన్ డీసీలో ఉంది. దీని పర్పస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని సెక్యూర్ చేయడం, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెసిలిటేట్ చేయడం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. వన్ సెంటెన్స్లో చెప్పాలంటే దీని మెంబర్స్కి పవర్టీ రెడ్యూస్ చేసి ఫైనాన్షియల్ సెక్యూరిటీ పెంచడం. ఈ సెకండ్ క్వాడ్రంట్లో సెక్టార్ వైజ్ జీడిపి డ్రాప్ చెక్ చేసుకుంటే ఇండస్ట్రీలో 50.3% తగ్గింది. ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ సెగ్మెంట్స్లో 47% తగ్గింది. మైనింగ్ సెక్టార్లో 23.8% తగ్గింది అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో 5.3% తగ్గింది. ఓన్లీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లోనే 3.4% పెరిగింది.
G20 కంట్రీస్లో మన ఇండియాదే హైయెస్ట్ అండ్ డ్రాస్టిక్ జీడిపి డ్రాప్. ఈ G20 కూడా IMF లాంటిదే. దీన్ని 1999 సెప్టెంబర్ 26న స్టార్ట్ చేశారు. దీని చైర్మన్ సల్మాన్ బిన్ అబ్దులాజిజ్ అనే ఒక సౌదీ అరేబియన్ సిటిజన్. దీని మెయిన్ పర్పస్ ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ ఎకనామిక్ కంట్రీస్ని ఒక దగ్గరకు తెచ్చి గ్లోబల్ ఎకనామీని ఇంక్రీజ్ చేయడానికి కీ ఇష్యూస్ డిస్కస్ చేయడం. అండ్ ఫైనల్లీ మన ఈ జీడిపి డ్రాప్ని బ్యాలెన్స్ చేయడానికి మన గవర్నమెంట్ ఎవ్రీ సెక్టార్లో ప్రతి గూడ్ పైన ట్యాక్స్ పెంచారు. ఇకపై మనం ఏ వస్తువు కొన్నా దాని ఎంఆర్పి ఇంతకు ముందులా లేకుండా ఇంక్రీజ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.